స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. ఎంతో కష్టపడితే కానీ డాక్టర్ అవ్వలేరు మేడం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అలాంటిది మీరు ఈజీగా అసలు ఆ ప్రొఫెషన్ని పక్కన పెట్టి కోచ్గా కంటెంట్ క్రియేటర్గా ఎలా మారారు మేడం? When the moment I became a doctor, my biggest passion was to educate, people. అయితే నేను కాలేజ్లో ప్రొఫెసర్ కింద వర్క్ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది, మనం జనాలకి ఉపయోగపడాలి అంటే మనం లేటెస్ట్ ఏం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే ఫస్ట్ టైం అలైనర్స్ని హైదరాబాద్కి నేనే తీసుకొచ్చాను. ఐ విజిటెడ్ మోర్ దెన్ 5 different countries, లర్న్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రొడక్షన్ నుంచి డైరెక్ట్ పేషెంట్ డెలివరీ వరకు ఎంటైర్ ప్రాసెస్ అండ్ సిస్టమ్ని. ఇప్పుడు ఇవాళ 2026లో అండర్ గ్రాడ్యుయేషన్ వెళ్ళే స్టూడెంట్స్ మ్యాక్సిమము ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అని వెళ్తున్నారు. సో కంప్యూటర్ సైన్స్లో మళ్ళీ ఏఐ అని ఒకటే వెళ్తున్నారు. బై 2030 కెరియర్స్ ఇలా ఉండో చాలా చేంజెస్ రాబోతున్నాయి. మనకి ఇవాళ ఉన్న సిస్టమ్స్ రేపు ఉంటాయో లేదో కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే 2022 తర్వాత ప్రపంచం ఒక కొత్త రెవల్యూషన్ని అండర్గో అవుతుంది. అండ్ కంప్లీట్లీ అట్ స్కేల్ హ్యూజ్ లెవెల్లో బిగ్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. సో యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను చాలామంది పేరెంట్స్ని రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. వాళ్ళ పిల్లలు చాలామంది ఫుల్ టైం యూట్యూబర్స్ అవ్వాలి, లేదంటే కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలి, కంటెంట్ రైటర్స్ అవ్వాలి, ఎడిటర్స్ అవ్వాలి అంటే దే ఆర్ నాట్ ఎంకరేజింగ్. దీన్ని కెరీర్గా కూడా చూస్ చేసుకునే ఆప్షన్ ఉందని చెప్పినా కానీ లేదు అని చెప్పి అదే సాఫ్ట్వేర్ జాబుల కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తారు తప్ప ఒక్క స్టెప్ ముందుకేసి దీన్ని కూడా ట్రై చేద్దామనే ఒక ఇది కూడా చేయట్లేదు. నాకు తెలిసి ఎడిటర్స్ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ డాక్టర్స్. అంటే ఒక 10, 15, 20 సంవత్సరాలు కష్టపడి బయటకు వచ్చిన ఒక డెంటిస్ట్ కానీ, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ వాళ్ళకన్నా ఒక 6 months ఎడిటింగ్ కోర్స్ చేసే వాళ్ళు డబుల్ ద శాలరీ ఎర్న్ చేస్తున్నారు. చాలామందికి కరోనా తర్వాత చాలామందికి జాబ్స్ పోయినాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టిల్ వాళ్ళు మేము అదే ఫీల్డ్లోకి వెళ్తాము, అదే జాబ్కి ట్రై చేస్తాము అని వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. డిజిటల్ అసెట్ క్రియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్. మీరు ఏ స్కిల్ చేసినా మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. మీరు చదివే టైంలో మీరు ఎంత నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అంతా మీరు ఉట్టి లెర్న్ చేసుకుని మీ మైండ్లో పెట్టుకోకుండా నేను నా స్టైల్లో జనాలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడము అనే ఉద్దేశంతో కనుక మీరు కనుక ఒక ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి. మీరు రెగ్యులర్గా ఈ వీడియోస్ క్రియేషన్ గురించి అసలు బూట్ క్యాంప్స్ కూడా రన్ చేస్తారంట మేడం. ఏంటి మేడం అది అసలు? ఇప్పుడు ఏఐ ఉంది కానీ ఏ వీడియోస్ మీకు పుష్ కావు. ఏ కన్నా ఫాస్ట్గా హ్యూమనైజేషన్ని మనం ఎట్లా ప్రమోట్ చేయొచ్చు? రా రియల్ యాపింగ్ కంటెంట్, రా రియల్ బీ-రోల్ కంటెంట్, ఆల్ ఆఫ్ దిస్ వర్క్స్ మచ్ మోర్ పవర్ఫుల్లీ దాన్ ఏఐ విత్ జనరేటెడ్ కాంటెంట్. అండ్ ఏఐకి చాలా టెక్నికాలిటీ అవసరం. హలో అండి, నేను మీ రమేష్ దేవతిని, కెరీర్ కౌన్సిలర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మణి పవిత్ర, సీరియల్ ఎంటర్ప్రెన్యూర్. ఒక వర్డ్లో అనేది చెప్పలేమండి. ఆవిడ చాలా రంగాల్లో ఉన్నారు. ఎన్ని రంగాల్లో వర్క్ చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు జనరల్గా ఐ డ్రీమ్ కెరీర్ పాత్ మీకు తెలుసు ఎందుకు ఏంటి అనేది. స్టూడెంట్స్కి అవగాహన కల్పించాలి, అవేర్నెస్ కల్పించాలి అని మేము చాలాసార్లు చెప్తానే ఉన్నాం రెగ్యులర్గా. బై 2030 కెరియర్స్ చాలా చేంజ్ అవబోతున్నాయని. రీసెంట్గా మీరు చూస్తే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలామంది డాక్టర్స్ రీల్స్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అందులో కూడా ఎంబీబీఎస్ ఒకటి చేస్తే సరిపోదు, రీల్స్ కూడా చేయడం నేర్చుకోవాలి అని చెప్పేసి కూడా మీరు చాలామంది క్రిటిసైజ్ చేసే రీల్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఒక 10 years ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ చాలా హాస్పిటల్స్లో అండ్ చాలా మెడికల్ కాలేజెస్కి ఫ్యాకల్టీ కూడా వర్క్ చేసి ఒక్కసారిగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా ఎలా మారారు, బిజినెస్ కోచ్గా ఎలా మారారు, అసలు అలా మారొచ్చా అని మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. హలో రామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఎలా ఉన్నారు మ్యామ్? సూపర్ అండి. వాట్ ఈస్ దిస్ మ్యామ్? అసలు ఏంటి ఇంత చేంజ్ ఎలా? అసలు డాక్టర్ అంటే ఎంతో కష్టపడితే కానీ డాక్టర్ అవ్వలేరు మేడం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అలాంటిది మీరు ఈజీగా అసలు ఆ ప్రొఫెషన్ని పక్కన పెట్టి కోచ్గా, కంటెంట్ క్రియేటర్గా ఎలా మారారు మేడం? సో ఒక డాక్టర్ అవ్వడానికి లిటరలీ 8 years నాకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఐ వాజ్ ఆల్వేస్ అ టాపర్ అండి. ఈవెన్ వెన్ ఐ పాస్డ్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఐఎమ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఎ స్టేట్ టాపర్. ఓకే. రాగానే వెన్ ద మూమెంట్ ఐ బికేమ్ ఎ డాక్టర్, మై బిగ్గెస్ట్ ప్యాషన్ వాజ్ టు ఎడ్యుకేట్
Okay. పీపుల్. అయితే నేను కాలేజ్లో ప్రొఫెసర్ కింద వర్క్ చేసేదాన్ని. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది, Okay. మనం జనాలకి ఉపయోగపడాలి అంటే మనం లేటెస్ట్ ఏం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనే ఆ తృష్ణ ఉంటుంది చూడండి. Yes. ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ బికాస్ Okay. as an educator and also as someone who wants to give the best service to the clients. Okay. So ఈ ప్రాసెస్లో నేనేం చేశాను అంటే ఐ ఇంట్రడ్యూస్డ్ అలైనర్స్ టు హైదరాబాద్. Okay. ఫస్ట్ టైం అలైనర్స్ని హైదరాబాద్కి నేనే తీసుకొచ్చాను. ఐ విజిటెడ్ మోర్ దెన్ 5 different countries, లర్న్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రొడక్షన్ నుంచి డైరెక్ట్ పేషెంట్ డెలివరీ వరకు ఎంటైర్ ప్రాసెస్ అండ్ సిస్టమ్ని ఐ ఇంట్రడ్యూస్డ్ ఇట్ ఇన్ హైదరాబాద్. Okay. ఓకే, సో ఫ్రమ్ ద బిగినింగ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ సంథింగ్. ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి పళ్ళకి ఆ గుచ్చుకునే బ్రేసెస్ ఏవైతే పెడతారో Yeah, yeah. అది ఈ కాలంలో హౌ ఇస్ ఇట్ ఈవెన్ వ్యాలిడ్ అంటే Okay. దిస్ ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్. నేను Okay. 2011లో ఐ హ్యాడ్ డన్ ఇట్. Okay. ఓకే, ఫ్రమ్ దేర్ ఐ రియలైజ్ ఆ నెక్స్ట్ 2 to 3 yearsలో మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ వీ హ్యావ్ ఆఫర్డ్. Okay. Simultaneously, Kim's వాళ్ళతో I was on the management team. Okay. I helped them set up more than 4 clinics in entire Hyderabad. Okay. సో full-fledged మేనేజ్మెంట్ సైడ్ కూడా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనము పేషెంట్ ఇబ్బందులు ఏముంటాయి, వాళ్ళ బాధలు ఏముంటాయి, మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనే ఒక సర్వీస్ మైండ్ సెట్ ప్లస్ యాజ్ అ లీడర్షిప్ మైండ్ సెట్, Okay. ఆ రెండు కలిపి దే ఆల్వేస్ పొజిషన్ మీ అహెడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద మార్కెట్. Yes. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ డాక్టర్, మా ఫాదర్ కూడా డాక్టర్. సర్వీస్ అనేది మా బ్లడ్లో ఉంది. Okay. అంటే మా పేరెంట్స్ ఇద్దరు ఇంటికి కూడా మేము వచ్చేవాళ్ళు కాదు, మేము వచ్చి పడుకునే వాళ్ళం, వాళ్ళు మా తర్వాత వచ్చేవాళ్ళు, మాకన్నా ముందు వెళ్ళిపోయేవాళ్ళు. 24 గంటలు సర్వీస్ ఒకటే. యూనో Yeah, yeah. డాక్టర్స్ అంటే ఎలా ఉంటుంది మనకి ఫ్యామిలీ. ఆ పొజిషన్ నుంచి లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి Okay. అనే థాట్ అనేది స్టార్ట్ అయింది. Okay. సో బికాస్ ఐ వాజ్ ఆన్ ద మేనేజ్మెంట్ సైడ్ ఆల్సో, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ హాస్పిటల్స్లో కూడా ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ కన్సల్టెంట్ Okay. బికాస్ ఐ వాజ్ అ లమాజ్ సర్టిఫైడ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేటర్. Okay. మనకి ఆ టైంలో ఏమైంది అంటే మీరు 2013-14 ఆ టైంలో చూస్తే వేర్ ఐ వాజ్ ఆల్సో ప్రెగ్నెంట్. Okay. ఓకే, అండ్ సైమల్టేనియస్లీ వాట్ ఐ అబ్జర్వ్డ్, హైదరాబాద్లో హాస్పిటల్స్ అన్ని మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్స్ దే ఆర్ పుషింగ్ ఉమెన్ టువర్డ్స్ సి సెక్షన్. Okay. సో ఇదేంటి, ఎన్నో సంవత్సరాల నుంచి నార్మల్ బర్త్ అయిన ఉమెన్స్ బాడీ Yes. సడన్గా 4-5 yearsలో 90%, 80% సి సెక్షన్ రేట్స్ ఏంటి, సంథింగ్ ఈజ్ ఆఫ్ అని Okay. ఐ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ కెనడా అనమాట. Okay. అది నేను కపుల్స్కి చెప్పేదాన్ని. Okay. ఓకే, నార్మల్ బర్త్ ఎవరికి అవుతుంది, సి సెక్షన్ ఎవరికి అవుతుంది, ఎమర్జెన్సీస్లో సి సెక్షన్ తప్ప Yes. Yes. మనం భయపడిపోయి మనం సి సెక్షన్ అని వెళ్ళడం కరెక్ట్ కాదు అని. అవును. సో సైమల్టేనియస్లీ ఐ వర్క్డ్ విత్ ద టాప్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. Okay. అందులో ఒక హాస్పిటల్ హెస్ గివెన్ మీ పార్ట్నర్షిప్ Okay. and I became one of the partners in the hospital. Okay. సో ఎవ్రీ వీకెండ్ 20-25 కపుల్స్ వచ్చేవాళ్ళు మా దగ్గరికి. Okay. ఒకసారి ఒక కపుల్ దే హ్యావ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ ఆదిలాబాద్. నా Okay. క్లాస్ పొద్దున్న 9:30కి స్టార్ట్ అయితే వాళ్ళు ఆదిలాబాద్ నుంచి పొద్దున 3:30కి లేచి 3 బస్సులు మార్చుకుని మా సెంటర్కి వచ్చారు. అది వాళ్ళు చెప్పేటప్పుడు నా కళ్ళలో ఇట్లా నీళ్ళు వచ్చినాయి. అంటే Okay. 9 months ప్రెగ్నెంట్ ఉన్నామే, Oh. హస్బెండ్ కూడా బ్యాంక్ మేనేజర్, అంత ఎడ్యుకేటెడ్ పీపుల్ హైదరాబాద్ వరకు రావాలా ఓన్లీ నార్మల్ బర్త్ కోసము Okay. అని ఇట్ హిట్ మీ వెరీ స్ట్రాంగ్లీ. Okay. సో ప్రతి మూల ప్రతి విలేజ్లో కూడా ఈ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉండాలి అనే Okay. థాట్ ఉండేది అనేది వచ్చింది అనమాట. Okay. ఆమె ఏం చెప్పింది, మేడం మీరు చెప్పే ఎక్సర్సైజ్లు చేస్తా, నేను రోడ్ మీద నడుస్తా, వాకింగ్ చేస్తుంటే ప్రతి ఇంటి దగ్గర ఆపి అయ్యో ప్రెగ్నెన్సీలో నడవకూడదు, ఆగిపో ఆగిపో అని నన్ను భయపెట్టేస్తున్నారు Okay. మ్యామ్ అంది. సో దెన్ ఐఎమ్ లైక్, అంటే వీళ్ళు ఇంత నేర్చుకున్నా Okay. ఎన్విరాన్మెంటల్ ప్రెషర్, మన చుట్టుపక్కల ఉన్న వర్డ్సే మనల్ని Yeah, yeah. ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. Yes. Yes. సో దాన్ని మార్చాలి. దాన్ని Okay. మార్చాలి అంటే 1 million మదర్స్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. Okay. ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక్కొక్క గ్రాస్ రూట్ లెవెల్లో ఉమెన్కి ఇది రీచ్ అవ్వాలి అనే Okay. పట్టుదల వచ్చింది. సో అప్పుడు మీరు యూట్యూబ్ని ఇది చేసుకొని అవేర్నెస్ కల్పించారు. అబ్సల్యూట్లీ. Okay. అప్పుడు కూడా నేను ఐ స్టడీడ్ ఇన్ ఐఎస్బి. ఓకే. సో ఐఎస్బిలో ఏం చెప్తామంటే ఆ టైంలో మనకి బ్రాండింగ్ అంటే ఎట్లా ఉండేది, ఫౌండర్ కనిపించకూడదు, Yeah. బ్రాండ్ కనిపించాలి అనేది ఉండేది. యా యా. ఆ టైంలో అవును, దట్ వాజ్ ద అవును, కాన్సెప్ట్. అవును. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రేమమాలిని వనం గారు ఉన్నారు కదా, ఐ Yeah. హ్యాడ్ అపాయింటెడ్ హర్ ఇన్ మై కంపెనీ. ఓకే. మీరు పాడ్కాస్ట్ చేయండి ఓకే. అండ్ యునో మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని. ఓకే. సెషన్స్కి మేము వెళ్ళేటప్పుడు ప్రేమ ఇన్పుట్స్ ఇచ్చేదాన్ని, బికాస్ అన్ని మెడికల్ యా ఇన్పుట్స్ యా ఇవ్వాలి. యా యా. సో తను చూసి ఓ మై గాడ్ మనీ, నీ కళ్ళలో ఉన్న ఆ ఫైర్ ఇది నేను చెప్పలేను, ఓకే మీరే చెప్పండి. మీరే చెప్పండి అని. అప్పుడు Okay. నాకు కనీసం మైక్ ముందు మాట్లాడటం కూడా తెలీదు. ఓకే. నేనేమనుకున్నా, నా లైఫ్ మొత్తం 1 million పీపుల్కి సర్వ్ చేస్తే చాలా గొప్ప అనుకున్నాను ఆ టైంలో. ఓకే.
బట్ less than 3 yearsలో అండి we Okay. were able to reach more than 8 million plus mother. దట్స్ గ్రేట్ మ్యామ్. సో దెన్ ఐ అండర్స్టూడ్ ఇదేం ప్రపంచము, నాకు తెలియని ఒక ప్రపంచం కదా. ఎస్ అండ్ ఎంత ఇంపాక్ట్ అండి గ్రాస్ రూట్ లెవెల్లో తెలంగాణ గవర్నమెంట్లో వాళ్ళు మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జగదీశ్వరరావు సార్కి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్. ఓకే. ఆల్ అంగన్వాడీ వర్కర్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి దే ట్రైన్ దెమ్ త్రూ మీ. ఓ అండ్ ఓకే. గ్రాస్ రూట్ లెవెల్లో మోర్ దెన్ 31 డిస్ట్రిక్ట్స్లో ఈ ఓకే. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కామన్ మ్యాన్కి అందేలాగా వీ వర్ ఏబుల్ టు డెలివర్ ఓకే. ఆల్ త్రూ పవర్ ఆఫ్ మీడియా, మీడియా, all through digital media. Yeah. Then it's like it was unbelievable for me. Same Okay. time వీళ్ళకి సర్వీస్ చేయడమే కాకుండా వారెన్ బఫెట్ వాళ్ళ డాటర్ ఇన్ లా కంపెనీ ఉంది, బఫెట్ ఆన్లైన్ స్కూల్ అని, మేరీ Okay. బఫెట్ రన్ చేస్తారు. ఓకే. వాళ్ళు నేను ఒక సెషన్లో స్పీకర్ కింద ఉంటే దే వర్ దేర్ ఇన్ ద ఆడియన్స్. ఓకే. వాళ్ళ నా ప్యాషన్ చూసి, మ్యామ్ ఈ కంపెనీ ఇండియా ఆపరేషన్స్ హెడ్ కోసం చూస్తున్నాము, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అని అడిగారు అనమాట. ఓకే. దెన్ ఐ వాజ్ లైక్, నాకు ఫైనాన్స్కి ఏం సంబంధము అంటే, మీరు ఎంత ప్యాషనెట్గా ఉమెన్ని ఇట్లా సపోర్ట్ చేస్తున్నారో, ఓకే. వాళ్ళ హెల్త్ గురించి ఎట్లా మాట్లాడుతున్నారో, మాకు ఆ ప్యాషన్ ఇంపార్టెంట్, ఓకే. మీరు సేమ్ ఫైనాన్స్లో ఎడ్యుకేట్ చేయగలగాలి అన్నారు. ఓకే. అండ్ దట్స్ వెన్ ఐ బికేమ్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ ఆఫ్ బఫెట్ ఆన్లైన్ స్కూల్. ఓకే. ఆ ప్రాసెస్లో టు ట్రావెల్ సో మెనీ కంట్రీస్ లైక్ ఇండియా, ఏషియా పెసిఫిక్ మొత్తం, సింగపూర్, థాయిలాండ్, మలేషియా, ఇవన్నీ ప్లేసెస్కి వెళ్ళి సెషన్స్ చేసేవాళ్ళం. ఓకే. అప్పుడు నాకు డెంటల్ ప్రాక్టీస్ ఇది రెండు మేనేజ్ చేయడం కష్టం అనిపించి, దెన్ ఐ సోల్డ్ మై ప్రాక్టీస్ ఓకే. అండ్ ఐ మూవ్ ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ టు బీయింగ్ అన్ ఎడ్యుకేటర్. ఓకే. దట్స్ గ్రేట్ మ్యామ్. యాక్చువల్లీ మీకు 24 అవర్స్ కాదు 48 అవర్స్ ఉన్నట్టున్నాయి రోజుకి. నాకు తెలిస్తే ఒక మదర్గా, ఒక కోచ్గా ఇన్ని రకాల వర్క్స్ ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో మ్యామ్, ఇప్పుడు ఇవాళ 2026లో అండర్ గ్రాడ్యుయేషన్ వెళ్ళే స్టూడెంట్స్ మ్యాక్సిమము ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అని వెళ్తున్నారు. సో కంప్యూటర్ సైన్స్లో మళ్ళీ ఏఐ అని ఒకటే వెళ్తున్నారు. బై 2030 కెరియర్స్ ఇలా ఉండో చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో మీరు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. చాలామంది డాక్టర్స్ పిల్లలు డాక్టర్ అవ్వాలి, లాయర్ల పిల్లలు లాయర్లు అవ్వాలి అని మళ్ళీ వాళ్ళని అదే ట్రాక్లో ఒక పాత్లో క్రియేట్ చేసి పడేసారా, అందులోనే పంపిస్తున్నారు. అలా కాకుండా ఇంకా చాలా కెరియర్స్ ఉన్నాయి, చాలా చేంజెస్ వచ్చాయి. ఈవెన్ మీరు అన్నట్టు ఇందాక బిజినెస్ అన్నప్పుడు ప్రోడక్టే కనిపించాలి, బిజినెస్ని ప్రమోట్ చేసే వాళ్ళు కనిపించకూడదని. బట్ ఇప్పుడు అలా మారిపోయింది. లలిత జ్యువెలర్స్ బాస్ గారు వచ్చేసి మొత్తం చేంజ్ చేసి పడేశారు, గేమ్ చేంజ్ చేశారు. ఆయన తర్వాత చాలామంది బయటకు వచ్చారు అండ్ మీలాంటి వాళ్ళు కొన్ని వేల మందిని బయటికి తీసుకొచ్చారు. సో ఈ జర్నీలో మీరు స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మ్యామ్? సో నిజం చెప్పాలి అంటే నాకు ఐ హ్యావ్ ఎ వెరీ రెసిలియంట్ మైండ్ సెట్ అనమాట. ఓకే. అంటే నాకు ప్రాబ్లం అనిపించదు, నాకు అదొక అడ్వెంచర్ లాగా మజా వస్తుంది అనమాట. అండ్ మీరు చెప్పినట్టు నాకు టైం కూడా ఎక్స్పాండ్ అయిపోతుంది. నేను ఏమైనా పని చేయాలనుకోండి, ఓకే. ఇఫ్ ఐ ఫోకస్ ఆన్ ఇట్, అది నాకు ఒక పెద్ద ప్రాబ్లం లానే అనిపించదు. ఇట్ ఈస్ లైక్ ఫన్. ఓకే. లైక్ బిల్డింగ్ ఎ బిజినెస్ ఇస్ ఫన్, ట్రైయింగ్ సంథింగ్ న్యూ ఇస్ ఫన్. ఓకే. నా ప్యాషన్, నా ఇష్టం లేకుండా నేను ఏది పని చెయ్యను. ఓకే. అంటే నేను ఎవరి కోసమో చేయట్లేదు, ఎస్ ఎస్. అంటే నన్ను ఎవరు ఫోర్స్ చేయట్లేదు. Yeah. నాకు చాలా ఇష్టమైన పని నేను జనాలకి హెల్ప్ చేయడం కోసం చేస్తున్నాను కాబట్టి Yes, ma'am. దట్ ప్యాషన్ డ్రైవ్స్ మీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. Okay. సో నాకు కష్టాలు ఉండవు, అన్ని ఇష్టంగా చేసేవి కాబట్టి ఓకే. ఐ లవ్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఇట్. Okay. సో ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పేది ఏంటి అంటే, మనకి ఈ రోజున్న కెరియర్ రేపు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఎస్. ఓకే, మనకి ఇవాళ ఉన్న సిస్టమ్స్ రేపు ఉంటాయో లేదో కూడా గ్యారంటీ లేదు. Yes. ఎందుకంటే 2022 తర్వాత ప్రపంచం ఒక కొత్త రెవల్యూషన్ని అండర్గో అవుతుంది. ఎస్. అండ్ కంప్లీట్లీ అట్ స్కేల్ హ్యూజ్ లెవెల్లో బిగ్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఎస్. సో డోంట్ డిపెండ్ ఆన్ స్టెబిలిటీ. ఎస్. మనం చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్తారు అంటే, ఒక స్టేబుల్ జాబ్ ఉండాలి, Yeah. ఒక స్టేబుల్ ఫ్యామిలీ ఉండాలి, Yes. ఒక స్టేబుల్ ఇల్లు ఉండాలి, ఇలాంటి నోషన్స్లో మనం పెరిగాం. ఎస్ మ్యామ్. అది ఇప్పుడు ఇర్రెలవెంట్. ఎస్. ఎందుకంటే స్టెబిలిటీ అనేది ఈజ్ ద ఓన్లీ చేంజ్ ఈజ్ ద ఓన్లీ స్టేబుల్ థింగ్. ఓకే. అర్థమవుతుందా అండి? ఎస్ ఎస్. గాట్ ఇట్. చేంజ్ ఈజ్ ద ఓన్లీ స్టేబుల్ థింగ్. చేంజ్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. చేంజ్ ఇస్ ద La, వే la. ఆఫ్ లైఫ్. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. Yeah. సో స్టెబిలిటీ అనే కాన్సెప్ట్ లేదు, బట్ దెర్ ఇస్ సంథింగ్ విచ్ విల్ పుట్ యూ వే హెడ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్ ద మార్కెట్. ఓకే. దట్ ఈస్ యువర్ ఫోకస్, దట్ ఈస్ యువర్ డిటర్మినేషన్, దట్ ఈస్ యువర్ విల్ పవర్. ఈ మూడు కనుక క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ప్రొఫెషన్ ఏదైనా మనం వీ విల్ బి వే హెడ్ ఆఫ్ ద మార్కెట్. ఓకే. ఈ మూడితో పాటు ప్రాక్టికాలిటీ ఉండాలి. అంటే నేను కూర్చుని ఒక బుక్కిష్ నాలెడ్జో లేకపోతే ఒక ఏఐతో చాట్ చేస్తానో, దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ నాలెడ్జ్. Yeah. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జనాల్లో ఉండాలి. మనం Yeah. జనాల బాధలు అర్థం చేసుకున్నా, వాళ్ళ గ్యాప్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి. సో దీంట్లో నెట్వర్కింగ్ విల్ హెల్ప్ ఎ లాట్.
ఓకే. ఓకే, నేను బిఎన్ఐకి ట్రైనింగ్ డైరెక్టర్ కింద లాస్ట్ 10 years నుంచి ఐఎమ్ ద రీజనల్ ట్రైనింగ్ డైరెక్టర్ ఆఫ్ బిఎన్ఐ. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఎవ్రీ మంత్ మినిమం ఒక 100-150 పీపుల్ని ఇన్ పర్సన్ కలుస్తాను. ఓకే. అది కాకుండా నా ఫార్చ్యూన్ అకాడమీ విచ్ ఇస్ అన్ 100% ఆన్లైన్ బిజినెస్. ఓకే. దీంట్లో ఎవ్రీ వీక్ 500+ పీపుల్ని ఆన్లైన్ మ్యాండేటరీ కలుస్తాను నేను. ఓకే. సో ఏంటంటే ఐ హ్యావ్ అ వెరీ ప్రాక్టికల్ అండ్ గ్రాస్ రూట్ లెవెల్ అండర్స్టాండింగ్. ఓకే. సో దీనివల్ల ఏంటి అంటే అసలు ప్రాబ్లం ఏంటి జనాలకి, ఆ ప్రాబ్లంకి నా స్కిల్ సెట్లో ఏది పనికొస్తుంది, దాన్ని నేను ఎలా ఎక్సెల్ చేయొచ్చు. అంటే ఒక మనిషి కనుక ఒకసారి చేశాడు అనుకోండి, నేను ఒక 100 సార్లు చేస్తాను. ఓకే. అంటే నాకు క్వశ్చన్ డౌట్ ఎన్నిసార్లు ఉంటాయి? ఒకసారి చేస్తే ఉంటుంది, 2 సార్లు చేస్తే ఉంటుంది, 10 సార్లు చేస్తే ఉంటుంది. 100 సార్లకి అయితే ఇంకా నేను కన్ఫ్యూజ్డ్ ఉండను కదా. సో కూర్చుని ఓవర్ థింకింగ్ చేయడము, కూర్చుని అతిగా ఆలోచించడము, కూర్చుని అతిగా భయపడతాము, కూర్చుని అతిగా అనాలిసిస్ చేయడం వల్ల మనం ఒక్క స్టెప్ కూడా ముందుగా వెళ్ళలేము. అదే టైంలో నెట్వర్క్ చేయండి, మీట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. అప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుస్తుంది. మీకున్న సబ్జెక్ట్ ఇప్పుడు జెన్యూన్గా రెలవెంటా కాదా అనే ప్రాక్టికల్ ఇన్సైట్స్ వస్తాయి. దాన్ని మీ స్కిల్ సెట్తో అండ్ మైండ్ సెట్తో, ఇవన్నీ బ్రిలియంట్ కాంబినేషన్. అంటే వాట్ ఈస్ ద ప్రజల నాడి, అంటే జనాలకి ఏం అవసరము, వాళ్ళకున్న ట్రబ్లింగ్ ప్రాబ్లం ఏంటి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఫాలోడ్ బై యువర్ స్కిల్ సెట్. అది ఇప్పుడు ఇవాళ ఏ అవ్వచ్చు, రేపు ఇంకో పేరుతో ఏదో ఒకటి రావచ్చు. ఏదైనా కూడా దాన్ని నేను ముందుండి నేర్చుకోగలుగుతానా లేదా, ఓహో నేను ఒక ఆర్థోడాంటిస్ట్ని, నాకు ఇవన్నీ ఎందుకు అనుకునే రోజులు కాదు. అలా డోంట్ మేక్ యువర్ ప్రొఫెషన్ యువర్ లేబుల్. Yes. You should have the fluidity and flexibility to flow through situations to help as many people as possible. Yes, ma'am. Right? That is the most important quality. Yes. So as a career counselor గా నేను చాలామంది పేరెంట్స్ని రెగ్యులర్గా కలుస్తూ ఉంటాను. వాళ్ళ పిల్లలు చాలామంది ఫుల్ టైమ్ యూట్యూబర్స్ అవ్వాలి, లేదంటే కంటెంట్ క్రియేటర్స్ అవ్వాలి, కంటెంట్ రైటర్స్ అవ్వాలి, ఎడిటర్స్ అవ్వాలి అంటే దే ఆర్ నాట్ ఎంకరేజింగ్. అది కెరియర్ కాదు, దాంట్లో గ్యారంటీ లేదు, ఫ్యూచర్ ఉండదు అన్నట్టు కొంతమంది పేరెంట్స్ ఇది చేస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం చాలామంది కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. దీన్ని కెరీర్గా కూడా చూస్ చేసుకునే ఆప్షన్ ఉందని చెప్పినా కానీ లేదు అని చెప్పి అదే సాఫ్ట్వేర్ జాబుల కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తారు తప్ప ఒక్క స్టెప్ ముందుకేసి దీన్ని కూడా ట్రై చేద్దామనే ఒక ఇది కూడా చేయట్లేదు. ఈ గ్యాప్ ఎక్కడ వస్తుంది మేడం ఇండస్ట్రీలో? గ్యాప్ ఎక్కడ వస్తుంది అంటే అండి, ప్రాక్టికాలిటీ లేకపోవడం వల్ల. ఓకే. అంటే నాకు తెలిసి ఎడిటర్స్ ఆర్ ఎర్నింగ్ మోర్ దెన్ డాక్టర్స్. కాలేజ్లో కొత్తగా పాస్ అయ్యే ఒక డాక్టర్ అంటే ఒక 10, 15, 20 సంవత్సరాలు కష్టపడి బయటకు వచ్చిన ఒక డెంటిస్ట్ కానీ, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ వాళ్ళకన్నా ఒక 6 months ఎడిటింగ్ కోర్స్ చేసే వాళ్ళు డబుల్ ద సాలరీ ఎర్న్ చేస్తున్నారు. బికాస్ నాకు ఎవ్రీ వీక్ ఐ హ్యావ్ సో మెనీ స్టూడెంట్స్ హూ కమ్ అండ్ మీట్ మీ, లైక్ రైట్ ఫ్రమ్ బిజినెస్ ఓనర్స్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్, ఎడిటర్స్, కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళందరినీ నేను ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ కలుస్తున్నాను. కాబట్టి ప్రాక్టికల్లీ దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ సీన్. మనము ఆలోచన విధానం అనేది పేరెంట్స్ది మారాలి. రైట్ నౌ ద మోస్ట్ in demand skill is content creation. Then right now most in demand skill is cinematography. Right now most in demand skill is editing, but not core subjects. It is with AI edge. Ante AI marketing specialist, AI content strategist, AI editor, AI agent creator, AI మొత్తం architect. ఈ కాంబినేషన్స్ మనకి ఎప్పుడైతే వస్తాయో దే విల్ బి వే హెడ్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. ఓకే, మనకి ఇప్పుడు ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక లాయర్, ఒక సిఏ, ఒక డాక్టర్, ఒక ఇవన్నీ ప్రొఫెషన్స్ ఒక స్కిల్ బాగుంటుంది. బట్ ఈ స్కిల్ ఉన్న వాళ్ళు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు, ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇద్దరికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ కంటెంట్ క్రియేషన్ స్కిల్. అంటే ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఒకవేళ ఒక డాక్టర్ కంటెంట్ క్రియేషన్ చేస్తే ఒక 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కన్నా కూడా వీళ్ళ దగ్గరికి ఎక్కువ క్లయింట్స్ వచ్చేకి అవకాశం ఉంది ప్రాక్టికలీ. ఎందుకు అంటే మనకి ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇంత ముందు వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఒక క్లయింట్ మన దగ్గరికి వస్తే వాళ్ళు వెళ్ళి చెప్తే వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు అలా కాదు, రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయింది అంటే నెట్వర్క్ ఎఫెక్ట్ ఇన్ ద ఆన్లైన్ స్పేస్. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నీ వీడియోనే చాలా స్పీడ్గా యువర్ వీడియో ఈజ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్. సో బిఫోర్ యువర్ వీడియో ఈజ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్. సో 20 years టైం గ్యాప్ ని ఒక వీడియో ఎక్స్పర్ట్ ఆర్ ఒక ఎడిటర్ ఆర్ కంటెంట్ క్రియేటర్ ఇస్ కంప్రెసింగ్. సో
no doubt skills are needed, no doubt we need professionals, but professionals who are visible will be able to serve more people Yes. than invisible specialists. ఎస్ సో మనము ఏ సబ్జెక్ట్ చేసినా కూడా కంటెంట్ క్రియేషన్ ఇస్ అ మ్యాండేటరీ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అ మ్యాండేటరీ స్కిల్. ఓకే సో ఎవరైతే ఈ రెండింటిని అర్థం చేసుకుంటారో దే విల్ బి వే హెడ్ ఆఫ్ ద మార్కెట్. యా బట్ ఇక్కడ నాకు 2 చేంజెస్ కనిపించాయండి, నేను అబ్జర్వ్ చేశాను. ఒకటి ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ కొంతమంది ఏం చెప్తారంటే మీ బిజినెస్ మీరే ప్రమోట్ చేసుకోవాలి, మీరు ఫేస్ అవ్వాలి అని. కొంతమంది బిజినెస్ కోచెస్ ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, మీరు చందన బ్రదర్స్కి వెళ్ళారా, ఎప్పుడైనా చందన బ్రదర్స్ ఓనర్ని చూసారా, చందన బ్రదర్స్ మీరు చందన బ్రదర్స్ ఓనర్ లేకుండా అది ఎలా రన్ అవుతుంది, లేకపోతే ఆర్ఎస్ బ్రదర్స్ సంథింగ్ ఏదైనా ఒక పెద్ద కంపెనీయో పెద్ద స్టోరో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు. సో ఇజ్ ఇట్ మ్యాండేటరీ బిజినెస్ చేసే పర్సనే బయటికి కనిపించాలి? ఇప్పుడు కొన్ని కనిపించకుండా కూడా నడుస్తున్నాయి కదా. సో దట్స్ అ బ్రిలియంట్ క్వశ్చన్ అగైన్ అండి. ఓకే మనకి ఒక 20 years బ్యాక్ ఈ కాన్సెప్ట్ వాజ్ రియలీ గుడ్. ఓకే ఓకే, చందన బ్రదర్స్ ఎన్ని రోజులు అయింది చందన బ్రదర్స్ అవ్వడానికి ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా యా ఒక యంగ్స్టర్ పాస్ అవుట్ అయ్యాడు అనుకోండి, యా అంత టైం ఉందా వాళ్ళకి? ఉండదు. Yeah. So what is the fastest way to build trust with your audience? ఓకే What is the fastest way for you to serve your audience? ఓకే Okay, so business coaches లో కూడా 2 types of people ఉన్నారు. Okay. ఒకటి ట్రెడిషనల్ ఫ్యామిలీ బిజినెసెస్ కి కోచ్ చేసే వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది. ఓకే లేటెస్ట్ జనరేషన్ కి కోచ్ చేసే లేటెస్ట్ అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు మాట్లాడే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం ఏ పాత్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాము అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నిఖిల్ కామత్ జీరో అప్పు, ఓకే హిస్ ద బిగ్గెస్ట్ స్టాక్ మార్కెట్ ప్లాట్ఫామ్ ఉంది. ఆయనకి ఏం అవసరం డిజిటల్ మీడియాలో రావడానికి? ఓకే ఓకే, వై? బికాస్ ఇట్ ఈస్ చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే ఓకే, కొంతమంది ఆ చేంజ్ని అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే సో డోంట్ గో బై వాట్ ద వరల్డ్ ఇస్ టెలింగ్ యూ, గో బై మీ చుట్టుపక్కల ఉన్న సర్కమ్స్టాన్సెస్ ఏంటో మనం స్టడీ చేసాం అనుకోండి. ఓకే అందుకే అంటాను, లెర్నింగ్ ఇస్ నాట్ ఫ్రమ్ ఏఐ, లెర్నింగ్ షుడ్ ఆల్వేస్ కమ్ ఫ్రమ్ పీపుల్, ఓకే నెట్వర్కింగ్, మీటింగ్ పీపుల్, మీటింగ్ యువర్ క్లయింట్స్. ఓకే దాన్ని బట్టి మనం ఏది సూటబుల్ మన ఫీల్డ్కి అంతా అడాప్ట్ అవుతే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో చందన బ్రదర్స్ ఈజ్ ఓజీ. ఇప్పుడు మీరు అన్నట్టు చాలా న్యూ బ్రాండ్స్ వస్తూ ఉన్నాయి, అవి అన్ని జంజీ క్రియేట్ చేసే బ్రాండ్స్. కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని నెక్స్ట్ డే కూడా వ్యానిష్ అయిపోతున్నాయి. సో మీరు కూడా ఈ డిజిటల్ కంటెంట్ క్రియేషన్లో ఓజీ లాంటి వాళ్ళు, మీకు ఈ జెన్జీ కంటెంట్ క్రియేటర్స్కి తేడా ఏంటండి? See, I encourage every generation to create content. Okay. Okay. Especially Gen Z creators కనుక వాళ్ళు ముందుకు వస్తే ఫోకస్ ఆన్ స్కిల్. ఓకే అంటే ఉట్టి ఏదో మాట్లాడటం కోసమో లేకపోతే ఎనర్జీ కోసమో అలా కాకుండా మీరు జెన్యూన్గా వాల్యూ యాడ్ చేయండి. ఓకే కంటెంట్ క్రియేషన్ అంటే ఎంతమంది మనల్ని ఫాలో అవుతున్నారు, ఎంతమంది మనల్ని లైక్ చేస్తున్నారు Yeah. అనే ఒక థ్రెడ్మిల్ ఉంటుంది. Yes. దాంట్లో పడి ట్రాప్ అయిపోయి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఓకే మనము కంటెంట్ని ఒక మెయిన్ పర్పస్ కోసం వాడామనుకోండి, Okay. దెన్ ద గేమ్ విల్ చేంజ్. ఓకే ఓకే, ఫేమస్ అవ్వడం కోసం కంటెంట్ క్రియేటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, దర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఇందులో. అంటే Okay. మనం కంటెంట్ క్రియేటర్స్లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఓజీ క్రియేటర్స్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టీస్. వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు అసలు కంటెంట్ క్రియేషన్ అనేది ఎగ్జిస్ట్ కాలేదు, అసలు Yes. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకుండే ఆ టైంలో, ఎస్ ఎస్ రైట్? సో ఓజీ జనరేషన్ అంతా ఎట్లా అంటే వాళ్ళు కాలేజ్లో స్టెప్ ఇన్ అయినప్పుడు ఫస్ట్ టైం ఆర్కుట్ వచ్చింది, అవును దాని తర్వాత ఫేస్బుక్ వచ్చింది. ఎస్ లాస్ట్ 5 yearsలో ఈ వీడియో కంటెంట్కి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది, ఎస్ రైట్? మీరు ఇది కూడా దిస్ ఇస్ అ వెరీ వెరీ లేటెస్ట్ ట్రెండ్. యా యా మనకి 2019 వరకు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వీడియో ఫస్ట్ కానీ అవి మానిటైజబుల్ అని కానీ లేదు మనకి. ఎస్ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ కూడా ఇప్పుడు వచ్చింది కదండి. yes, yes. సో మనం వీ కెనాట్ కంపేర్ సంథింగ్ ఇన్ Okay. డిఫరెంట్ టైమ్ లైన్స్. ఎస్ ఇప్పుడున్న జనరేషన్కి రైట్ నౌ మనకున్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి ఓజీ కంటెంట్ క్రియేటర్స్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఒక మౌంటైన్ ఆఫ్ డెప్త్, మౌంటైన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. యునో ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ ఆల్రెడీ వర్కింగ్ విత్ సో మెనీ పీపుల్. ఎస్ ఎస్ సో దే ఆర్ లుకింగ్ టు యాడ్ వాల్యూ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ వ్యూస్ ఎస్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంపాక్టింగ్ లైఫ్స్. ఓకే ఓకే, ఈ వీడియోలో ఎక్కువ వ్యూస్ లేకపోయినా మనం మాట్లాడేది గ్రౌండెడ్ ఉందా, ఓకే వాల్యూ బేస్డ్ ఉందా, ఓకే ఎథికల్ ఉందా అని ముందు ఆలోచిస్తారు. Yes. ఎందుకంటే దెర్ వాజ్ వన్ ఎంటైర్ జనరేషన్ విచ్ వాస్ ట్రైన్డ్ ఆన్ ఎథిక్స్ Yes. అండ్ దిస్. ఇప్పుడు వ్యూస్ కోసం ఏం మాట మాట్లాడితే మేము వైరల్ అవుతామా అని ఏది పడితే అది యా యా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అది ఎక్కువైపోయే ఇక్కడ డిజిటల్ మీడియా సోషల్ మీడియా అంటే కొంచెం
Negative నెగిటివ్ ఇదైంది. ఇదైపోయింది. బట్ మనం కూర్చుని బ్లేమ్ చేయొచ్చు, లేదా వీ కెన్ బి అ స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు డూ థింగ్స్ రైట్. ఎస్. ఓకే, నా ఒపీనియన్లో ఏంటంటే, ఒక సైడ్ నుంచి ఒక పెద్ద నాయిస్ వస్తూ ఉందనుకోండి, ఈ నాయిస్ అరే వీళ్ళు నాయిస్ చేస్తున్నారు అనే కన్నా యూ క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ మచ్ బిగ్గర్, సో దట్ వీళ్ళు కూడా ఇంపాక్ట్ అయ్యి ఓ ఇలా చేయాలా అని వాళ్ళని ఇన్స్పైర్ చేసే పొజిషన్కి మనమంతా ఎదగలిగితే, కూర్చుని ఒకరిని బ్లేమ్ చేయడం, కంప్లైంట్ చేయడం ఇస్ వెరీ ఈజీ. బట్ లెట్స్ ఇన్స్పైర్ ద యూత్ and be a role model for them so that they can follow in our footsteps instead of criticizing them and saying ki this is not the right way to do things. Okay. The biggest example, the biggest internet sensation ipu last few months, only just last 1 month lo chuste, Kumar ani 60-year-old retired accountant. Oh, okay. He got more than 1 million followers in less than 1 week. Wow, that's great. That's great Content kada. అసలు అది పెద్దగా చూడరు ఆ కంటెంట్ కదా, అది అకౌంటెన్సీ కంటెంట్ ఎవరండి చూసేది? ఎస్. వై అంటే he belongs to that OG generation. ఈవెన్ మేము ఎడ్యుకేషన్ సంబంధించిన పెడితేనే చూడరు, వాళ్ళకి ఎంతసేపు మూవీస్, పాలిటిక్స్, లేదు అంటే ఏదైనా కాంట్రవర్సీ కావాలి తప్పు మన వాళ్ళకి వాళ్ళ పేజీలకి వ్యూస్, ఫాలోవర్స్, లైక్స్ ఉంటాయి. బట్ అది దానివల్ల మనకి ఏం యూజ్ ఉండదు అంటే బేసిక్గా. నేనేమంటున్నా అంటే 2 type ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఓకే. ఓకే, ఎప్పుడైతే మీరు క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారో, మీరు స్టూడెంట్స్కి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఎస్. మీకు వ్యూస్ తక్కువ ఉన్నా మీరు ఇచ్చే వాల్యూ బట్టి ఎస్. మీకు డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఎస్. అంటే లాయల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఎస్. 1 million పీపుల్ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ని చూసారనుకోండి, ఎస్. అది ఒక ఫ్యూ సెకండ్స్లో మనం మర్చిపోతాం. అవును. దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ కాంటెంట్. అవును. దానికి వాల్యూ ఉండదు, ఓకే. అది ఊరికే వ్యూవర్షిప్ ఉంటుంది. Yes. ఓకే, నెవర్ కంపేర్ వ్యూవర్షిప్ విత్ వాల్యూ కాంటెంట్. ఓకే. రెండింటికి కంపారిజన్ ఉండదు. ఓకే, ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళు Okay. ఏంటంటే ఎంటర్టైనర్స్. Okay. అంటే వీళ్ళు కామెడీ చేస్తారు, లేకపోతే డాన్సెస్ చేస్తారు, లేకపోతే వాళ్ళ స్కిల్ లైక్ సాంగ్స్. జనరల్ పబ్లిక్కి మనం ఎప్పీలు ఎట్లా చేయాలా అనే మాటలే మాట్లాడతారు. అవును. ఏదో కాంట్రవర్షియల్గా ఏదో తేడాగా మాట్లాడితేనే వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు. యా. ఓకే, అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్. Okay. ఇట్ ఈస్ ఎంటర్టైనర్స్. ఓకే. ద సెకండ్ లెవెల్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళు B2C క్రియేటర్స్. అంటే ఒక బిజినెస్ ఓనర్ ఒక కస్టమర్ ఫోకస్డ్ కంటెంట్ క్రియేషన్ చేస్తారు. Okay. వీళ్ళ పర్పస్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ సర్వీస్ ఉంటుంది, ఓకే. మా ప్రోడక్ట్ సర్వీస్ మీ లైఫ్ని ఇలా ఇంపాక్ట్ చేస్తుంది, మీ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేస్తుంది అనే సెకండ్ లేయర్ ఉంటుంది. ఓకే. ఓకే, ఫస్ట్ లేయర్కి మీకు వ్యూస్ చాలా ఉంటాయి, ఓకే. కానీ వాళ్ళకి ఒక బ్రాండ్ వస్తే తప్ప వాళ్ళకి పైసలు రావు. అవును. సెకండ్ లేయర్లో మీకు 300 to 500 ఫాలోవర్స్ ఉన్నా, మీరు కనుక వాల్యూ బేస్డ్ కంటెంట్ ఇచ్చి మీ దగ్గర కరెక్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉందనుకోండి, ఓకే. 1 లక్ష నుంచి 10 లక్షలు కళ్ళు మూసుకుని సంపాదిస్తారు. ఓకే. వాళ్ళకి ఫాలోవర్స్ కనిపించరు, మీకు వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ఉండవు. ఓకే. బట్ దీస్ ఆర్ B2C క్రియేటర్స్ హూ ఓకే. ఆర్ హ్యావింగ్ ఎ క్లియర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. వాళ్ళకి ఫాలోవర్స్ అంతా ఆ ప్రోడక్ట్ సర్వీస్ అవసరం ఉన్న వాళ్ళే ఫాలోవర్స్. ఓకే. ఓకే, దట్స్ ద సెకండ్ లేయర్. నెక్స్ట్ ఈస్ B2B క్రియేటర్స్. అంటే వీళ్ళు పెద్ద బిజినెస్ ఉండి, బిజినెస్ విల్ కేటర్ ఓన్లీ టు బిజినెస్ ఓనర్స్. ఓకే. B2B ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కానీ, ఎస్. ఆర్ ఫైనాన్స్ కన్సల్టెంట్స్ ఫర్ బిగ్ కంపెనీస్ కానీ, లాయర్స్ ఫర్ కార్పొరేట్స్ కానీ, వీళ్ళు ఏంటంటే ఇంకా నిష్ ఆడియన్స్. ఓకే. వాళ్ళకి 500 మంది కూడా అవసరం లేదు, వాళ్ళకి ఒక 10 మంది ఉంటే చాలు. ఓకే. బట్ దే విల్ డూ ఫ్యూ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్. ఎస్ మ్యామ్. ఓకే, సో మనం కంటెంట్ క్రియేషన్ చేసే పర్పస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఓకే, ఈజ్ ఇట్ ఫర్ వ్యూస్ ఆర్ ఈజ్ ఇట్ యాజ్ అ కెరియర్ పాత్? ఎస్, గాట్ ఇట్. ఓకే, సో కెరియర్ పాత్ అయినప్పుడు మనము ఏ బ్రాండ్ మీద డిపెండెంట్ కాదు, బికాజ్ మనమే బ్రాండ్, ఓకే. మన కోసమే వస్తున్నారు మన ఫాలోవర్స్. ఓకే. వేరాజ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో ఓకే. వాళ్ళకి ఒక మూవీ యాక్టర్ రావాలి, లేకపోతే ఏదో PR కంపెనీ రావాలి, వాళ్ళకి పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్స్ వచ్చినప్పుడే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎస్. సో బోత్ వర్క్స్. ఎస్. బట్ మన స్టైల్కి ఏది సూటబుల్లో అనేది మనం చూసుకోవాలి, అంతే Yes. తప్ప ఒక సిన్సియర్ స్ట్రిక్ట్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎంటర్టైనర్ని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అన్ని వ్యూస్ వస్తున్నాయి నాకు రావట్లేదు అని. నో కంపారిజన్. ఒక ఎంటర్టైనర్ ఎవరైతే ఉన్నారో, అరే వీళ్ళకి ఇంత తక్కువ ముందున్నా వీళ్ళు డబ్బులు ఎట్లా సంపాదిస్తున్నారు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే. వాళ్ళ స్కిల్ సెట్కి అది వస్తుంది, వీళ్ళ Okay. స్కిల్ సెట్కి ఇది వస్తుంది. ఓకే. బోత్ ఆర్ ఓకే. రైట్ మ్యామ్. యాక్చువల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటి అంటే జనరల్గా మీరు అన్నట్టు
ఓజీలందరూ ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తారు, Yes. జెన్జీ అంతా ఇన్స్టాగ్రామ్ చూస్తారు అని ఇట్లా డివైడ్ చేశారు. అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి అది 1 డేలో 2 డేలో తర్వాత మర్చిపోతారు, ఉండదు, కనిపించదు కూడా. బట్ యూట్యూబ్లో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ ఎప్పటికి కూడా ఉంటాయి. ఎక్కువ చూసేది యూట్యూబ్ లాంగ్ ఫార్మాట్ వీడియోసే. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటి అంటే ఈ మీరు అన్నట్టు లైక్స్, వ్యూస్, షేర్స్ కాకుండా క్వాలిటీ మనం కంటెంట్ ఇస్తే దానికి వచ్చే ఆడియను, అది నేనే ఎక్స్పీరియన్స్ అయ్యా. ఎందుకంటే యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నాకు ఓన్ అకాడమీ ఉంది. నేను లాస్ట్ ఇయర్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయించడం అవి చేసేవాడిని. వ్యూస్ వచ్చాయి, నో రెస్పాన్స్, నో కాల్స్. సో తర్వాత అండ్ వాళ్ళతో హ్యాండిల్ చేయడం చాలా పెద్ద తలకాయ నొప్పి. వాడికి 10,000 ఫాలోవర్స్ ఉన్నా కానీ వాడి యాటిట్యూడ్ తట్టుకోలేం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్. నీకు ఇష్టం ఉంటే చేయలేదన్నట్టు మాడతారు కానీ దెర్ ఈజ్ నో నెగోషియేషన్స్. బిజినెస్ అన్నాక నెగోషియేషన్స్ ఉంటాయి. వాళ్ళు నెగోషియేషన్ ఒక 1 lakh 2 lakh ఒక పేజ్ కానీ ఏదైనా ఉంటే మై మేనేజర్ విల్ స్పీక్ అంటాడు. వాడికి ఎవడో ఉండడు మేనేజర్, బట్ మై మేనేజర్ విల్ స్పీక్ అంటారు. ఇవన్నీ కొన్ని తట్టుకోలేని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఒరే బాబు ఇవన్నీ ఎందుకు రండి, నేను ఓన్గా స్టార్ట్ చేశా. అందులో మీరు కూడా ఒక ఇన్స్పిరేషనే నాకు. నేను ఓన్గా స్టార్ట్ చేశా. అందులో 20 వ్యూస్ వచ్చిన ఒక కాల్ వచ్చేది. ఎందుకంటే నేనే చెప్తున్నాను ఏం చేస్తానో చెప్తున్నాను. సో జనరల్గా ఒకవైపు ఇది. ఇంకోవైపు వచ్చేసరికి ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ డాక్టర్స్ కూడా చాలామంది అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు. ప్రొఫెషనల్ డాక్టర్ చెప్పేది వేరే ఉంటుంది. కొత్త డాక్టర్స్ వచ్చేసి ఏదో చెప్తారు. ఒకటి బరువు తగ్గడానికి ఒకటి చెప్తాడు, ఇంకోటి చాలా రకరకాల కంటెంట్ క్రియేటర్స్ తయారయ్యారు. ఆ డాక్టర్ ఎడ్యుకేషన్కి కూడా కాలేజీలు సాచురేషన్ స్టేజ్లో ఉంది ఇప్పుడైతే. ఇది యాక్చువల్గా ఇంతమంది డాక్టర్స్ ఎక్కడికి వెళ్తారు మేడం? ఒకే డిసీజ్ గురించి, ఒకే టెక్నాలజీ గురించి ఇన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు. ఇంకేంటంటే అసలు మరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఏడిపిస్తారు ఆ వీడియోస్లో పేరెంట్స్ని, స్టూడెంట్స్ని. అరే మీ కాలేజీలో చదివితే మాకు జాబ్ వచ్చేసింది, మీ ఇన్స్టిట్యూట్లో మాకు జాబ్ వచ్చేసింది అని. సో ఇవన్నీ ఉండడం వల్ల పేరెంట్స్ నమ్మడం కూడా తగ్గిపోయింది. సో దీని మీద మీ కామెంట్ ఏంటండి? అగైన్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు మార్కెట్లో జరిగే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, లాంగ్ ఫార్మాట్ కాంటెంట్ అండ్ షార్ట్ ఫార్మాట్ కాంటెంట్. ఓకే, మీరు ఒక లాంగ్ ఫార్మాట్ కాంటెంట్, షార్ట్ ఫార్మాట్ కాంటెంట్ని కంపారిజన్ తీసుకుంటే కంటెంట్ స్ట్రాటజీలో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ వీడియో సేల్స్ ఫన్నల్. ఓకే, వీడియోని మనం ఎలా వాడుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ వీ ఆల్వేస్ థింక్ ఇది కరెక్టా అది కరెక్టా అని దిస్ వర్సెస్ దట్ చేస్తాం. బట్ ఇన్స్టెడ్ హౌ కెన్ యూ బిల్డ్ ఎ వీడియో సేల్స్ ఫనల్ అంటే ఒక 30 seconds to 1 minute మనం కనుక వీడియో చేసామా అనుకోండి. ఓకే, అందులో ఉన్న పాయింట్ నచ్చి వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు టేక్ యాక్షన్. దట్ యాక్షన్ షుడ్ లీడ్ దెమ్ ఇన్ టు వాచింగ్ యువర్ లాంగ్ ఫార్మ్ కంటెంట్. అండ్ బై వాచింగ్ దట్ లాంగ్ ఫార్మ్ కంటెంట్ ఆ ఉన్న ప్రాబ్లమ్కి వాళ్ళకి ఇక్కడ మనమే సొల్యూషన్ అని అనిపించేలాగా మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ప్లేస్లో మనం దాన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. దాని తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకుని వచ్చేసరికి వాళ్ళకు ఉన్న క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ ఆన్సర్ చేసి ఉండాలి. ఇక్కడ మన సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఎప్పుడైతే వీడియో సేల్స్ ఫన్నల్ కనుక బిల్డ్ చేస్తామో దెన్ ఇట్ ఈస్ నాట్ లాంగ్ ఫార్మ్ వర్సెస్ షార్ట్ ఫార్మ్. చాలా మంది ఏం చేస్తారంటే సోషల్ మీడియా అనగానే చాలా సూపర్ఫిషియల్గా చూస్తారు. అంటే నేను రీల్స్ చేసేసేయాలి, లేకపోతే నేను లాంగ్ ఫార్మ్ చేయాలి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అలా అర్థం కాదు. రెండు కరెక్టే, మనం దాన్ని వాడే విధానం బట్టి కరెక్ట్. అది ఎవరి చేతిలో ఉంది అన్న దాన్ని బట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వస్తుంది. సో బోత్ షార్ట్ ఫార్మ్ should lead you into long form, and long form should answer all the questions of your clients, and from there it should help you into booking an appointment. మనం ఈ ఫుల్ ఫన్నల్ కనుక ప్రాపర్గా బిల్డ్ చేసామనుకోండి, దట్ ఈస్ వెన్ యూ విల్ బి ఏబుల్ టు సర్వ్ ద క్లయింట్స్. రైట్, చాలా మంది అది చెయ్యరు. ఏం చేస్తారు, దే ఐదర్ గో దిస్ ఆర్ దట్, దే డోంట్ లుక్ ఎట్ ద ఫుల్ పిక్చర్ ఆఫ్ థింగ్స్. ఓకే, మనకి షార్ట్ ఫామ్లో 100K వ్యూస్ 1 million వ్యూస్ ఈజీగా వస్తాయి. బట్ వ్యూవర్షిప్ వేరు, ట్రస్ట్ ఫ్యాక్టర్ వేరు. సేమ్ మీకు ఒక లాంగ్ ఫార్మ్ కంటెంట్ ఫుల్ వీడియో, ఒక వీడియో ఎవ్వరు 1 నిమిషంలో చూడలు, లేదా 20 minutes కూడా. ఇప్పుడు నా వీడియో నాకు పంపించినా నేను కూర్చుని చివరి వరకు చూడను, మీరు కూడా మీ వీడియోని ఒక షార్ట్లో చివరి వరకు చూడలేరు. సో లాంగ్ ఫార్మ్ అడ్వాంటేజ్ అది ఏంటి అంటే లాంగ్ ఫార్మ్ కంటెంట్ని ఎవరు ఫినిష్ చేయకపోయినా దాన్ని కూడా షార్ట్ ఫార్మ్ కంటెంట్ లాగానే చూస్తారు. అంటే ఎవ్రీ 8 seconds to 30 seconds లోపల
మీరు వాళ్ళని క్యాప్టివేట్ చేసేలాగా మాట్లాడకపోతే యూ విల్ లూజ్ ద క్లయింట్. అది లాంగ్ ఫామ్లో కూడా మీకు షార్ట్ ఫామ్ కంటెంట్ స్కిల్స్ రావాలి. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూ అట్ క్రియేటివర్స్. మేము క్రియేటివర్స్లో నేర్పించేది ఏంటి అంటే ఎవ్రీ సెకండ్ ఎట్లా ఇంపాక్ట్ఫుల్గా మీరు ఒక క్లయింట్ని ఇట్లా మీ మూవ్ చేసుకుంటూ మీకు కస్టమర్ అయ్యేలాగా చేసుకోగలిగితేనే దట్ ఈస్ వేర్ యూ విల్ విన్ ఇన్ యువర్ కంటెంట్ గేమ్. అండ్ ఒక వీడియో ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నా మీరు చెప్పినట్టు ఒక వారమో 2 వారాలకో కానీ ఒక వీడియో ఫినిష్ కాదు. కానీ మళ్ళీ వచ్చి ఫినిషింగ్ రేట్ అనేది ఇట్ విల్ డిటర్మైన్ యువర్ లాంగ్ ఫార్మ్ వీడియో సక్సెస్. మీరు రెగ్యులర్గా ఈ వీడియోస్ క్రియేషన్ గురించి అసలు బూట్ క్యాంప్స్ కూడా రన్ చేస్తారంట మేడం, ఏంటి మేడం అది అసలు? సో ఎలా అయితే ఎక్సర్సైజ్కి బూట్ క్యాంప్ ఉంటుందో అలా వీడియోస్కి బూట్ క్యాంప్ రన్ చేస్తాం అనమాట. ఎందుకంటే చాలా మందికి వీడియో కంటెంట్ ఇంపార్టెన్స్ తెలుసు. చాలా మంది అంటారు మా దగ్గరకు వచ్చేవాళ్ళు, మ్యామ్ మాకు చాలా నాలెడ్జ్ ఉంది, మేము ఎంతో మంది క్లయింట్స్కి చెప్పాము కానీ మేము ఉన్నామని ఎవరికి తెలియదు అనే వాళ్ళు వస్తారు మా దగ్గర మోస్ట్లీ. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు, బట్ దే హ్యావ్ మనీ. ఆ మనీతో వాళ్ళు చాలా మంది ఏజెన్సీస్ మీరు చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ ఖర్చు పెట్టి దెబ్బతిని ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరకు వచ్చి మ్యామ్ ఒక 2 or 3 days ఉంది, మీరు హెల్ప్ చేయగలుగుతారా అని అడుగుతారు. సో వాళ్ళ కోసం ఐ క్రియేటెడ్ వీడియో క్రియేషన్ బూట్ క్యాంప్. అంటే ఒక 2 daysలో నెలకు సరిపడా కంటెంట్ వాళ్ళతో చేపించేస్తాను. 3 daysలో 3 monthsకి సరిపడా కంటెంట్ విల్ మేక్ ఇట్ రెడీ. సో వన్స్ ఇన్ 2 months మా దగ్గరకు వచ్చి ఒక 100 వీడియోస్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళే కంటెంట్ స్ట్రాటజీస్, వాళ్ళ స్క్రిప్ట్స్ రాసుకుంటారు, అన్ని రెడీ చేసి వాళ్ళ టీమ్కి ఇస్తారు. సో దెర్ ఇస్ అ ప్రాపర్ స్ట్రాటజీ ఫ్రమ్ స్క్రిప్టింగ్ టు ఫైనల్ పోస్టింగ్ వరకు. ద ప్రొఫెషనల్ ఇస్ ఇన్ చార్జ్. అంటే ఒక లాయర్ ఇస్ ఇన్ చార్జ్, ఒక ఎడ్యుకేటర్ ఇస్ ఇన్ చార్జ్, ఒక ట్రైనర్ ఇస్ ఇన్ చార్జ్, ఒక డాక్టర్ ఇస్ ఇన్ చార్జ్. సో నౌ దే డెలిగేటింగ్ ద వర్క్ టు ద టీమ్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ డూ ఇట్ ఆల్సో ఆన్ దర్ ఓన్ అన్నమాట. సో అలా లాస్ట్ 1 yearలో వీ హెల్ప్ మోర్ దెన్ 1 lakh plus reels have happened in Creativers అండి. సో నేను ఒక 6 monthsలో 1000 reels పోస్ట్ చేశాను. నెక్స్ట్ బూట్ క్యాంప్ ఎప్పుడు ఉందో చెప్పండి, నేను కూడా వస్తాను, జాయిన్ అవుతాను. షూర్. ఎందుకంటే మేము దేని మీద ఎక్కువగా వర్క్ చేస్తాము అంటే ఇప్పుడు ఏఐ ఉంది కానీ ఏ వీడియోస్ మీకు పుష్ కావు. ఏ కన్నా ఫాస్ట్గా హ్యూమనైజేషన్ని మనం ఎట్లా ప్రమోట్ చేయొచ్చు యాజ్ అ హ్యూమన్. హౌ కెన్ యువర్ వీడియోస్ హ్యావ్ మచ్ బెటర్ రీచ్ దాన్ ఏఐ జనరేటెడ్ కాంటెంట్. ఇప్పుడు ఏ ఎంత వచ్చినా కూడా రా real yapping content, raw real b-roll content, all of this works much more powerfully than AI with generated content. And AI ki chaala technicality avasram, indulo human ki avasram ledhu kada. So what we are doing is faster than AI can you create content and can you post. So that way you are having something to train your models also. Okay Mani garu, one last final question. Chaala knowledge aithe vachindi naaku kuda. Final ga ఇప్పుడు మా స్టూడెంట్స్ కానీ చూసే పేరెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం కెరీర్ గ్యాప్ ఉన్న హౌస్ వైఫ్స్ ఉంటారు, హోమ్ మేకర్స్ ఆర్ చాలామందికి కరోనా తర్వాత చాలామందికి జాబ్స్ పోయినాయి, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టిల్ వాళ్ళు మేము అదే ఫీల్డ్లోకి వెళ్తాము, అదే జాబ్కి ట్రై చేస్తాము అని వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. కరోనా అయింది, వార్ వచ్చింది, 5 years గ్యాప్లో ఈ వార్ కూడా వాళ్ళకి ప్రాబ్లం అయింది. సో జాబ్స్ వచ్చే సిచ్యువేషన్ లేదు. ఒరే మారండ్రా అయ్యా అంటే ఎవరు మారట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఒక కాలేజీలో జాయిన్ అయ్యే స్టూడెంట్, నేను చాలామందికి చెప్తా ఉంటాను యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా, బాబు యూ స్టార్ట్ సంథింగ్, ఒక ఛానల్ ఎడ్యుకేషన్కి కానీ స్పోర్ట్స్కి కానీ ఒక కంటెంట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే నా స్టూడెంట్స్ నేను చూశాను, అలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళు 20 lakhs 30 lakhs ప్యాకేజ్తో కొన్ని కంపెనీస్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో నీ ప్రొఫైల్లో నువ్వు సోషల్ మీడియాలో ఎలా ఉన్నావు కూడా అడిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో నేను చెప్తా ఉంటాను, మీరు ఛానల్ క్రియేట్ చేయండి, మీ ఓన్ నేమ్తో క్రియేట్ చేయండి, లేదంటే యూ నేమ్ ఎనీ సంథింగ్ ఒక నేమ్తో క్రియేట్ చేయండి, అంతేగాని డాట్స్ లిటిల్ ప్రిన్సెస్ చప్రి రాకీ బాయ్ అలా కాకుండా ఒక ప్రాపర్ ఛానల్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో వెదర్ ఇట్ ఈస్ యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఏదైనా సరే ఇట్స్ ల్యాండ్ ఆఫ్ పీస్ ఆఫ్ ల్యాండ్ లాగా ఒక ప్రాపర్టీ లాగా అవుద్దిరా బాబు, డిజిటల్ ప్రాపర్టీ క్రియేట్ చేయండి అని చెప్తాను. సో అలాంటి క్రియేటర్స్కి, క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే సూచనలు, సలహాలు ఏంటి మ్యామ్? ఇంతకుముందు ల్యాండ్ కొనడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ డిజిటల్ అసెట్. ఓకే, డిజిటల్ అసెట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. మీరు ఏ స్కిల్ చేసినా మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. మీరు చదివే టైంలో మీరు ఎంత నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అంతా మీరు ఉట్టి లెర్న్ చేసుకుని మీ మైండ్లో పెట్టుకోకుండా నేను నా స్టైల్లో జనాలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడము అనే ఉద్దేశంతో కనుక మీరు కనుక ఒక ఛానల్ స్టార్ట్ చేశారనుకోండి, సైమల్టేనియస్లీ మీరు 2 skillsని మాస్టర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏఐని ఎంత ఈజీగా యూజ్ చేసి మీ కంటెంట్ క్రియేషన్లో మీరు ఎంతమంది జనాలకి రీచ్ అవుతారు
అనేది దట్ విల్ మేక్ యూ స్టాండ్ అవుట్ కంప్లీట్లీ, ఓకే. దట్ విల్ బిల్డ్ యువర్ అథారిటీ ఇన్ ద మార్కెట్ అండి. ఎస్. సో దాన్ని ఇట్ ఈస్ అ నాన్ నెగోషియబుల్ స్కిల్. ఓకే. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫైండ్ ప్రాబ్లమ్స్. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి యూ బికమ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఓకే. బికమ్ ఎ సొల్యూషన్ టు ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఫర్ ద పీపుల్. అది మీరు ఒక ఎంప్లాయీగా అయినా కానీ, లేదా ఒక కంటెంట్ క్రియేటర్ అయినా కానీ, ఒక బిజినెస్ ఓనర్ అయినా కానీ, Okay. మీరు ఏ ప్రొఫెషన్ ఏదైనా చూసుకోండి. ఓకే. మీరు ఒక ఎంప్లాయీ కింద వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీ కంపెనీలో మీరు మీ హెడ్ ఆర్ మేనేజర్ ఆర్ యువర్ బాస్, మీ పైన ఎవరుంటే వాళ్ళది హౌ కెన్ యూ యాడ్ మ్యాసివ్ వాల్యూ సో దట్ యు ఆర్ ద గో టు పర్సన్. అంటే మిమ్మల్ని మించి వాళ్ళు ఇంకొకరిని చూసుకోకూడదు. అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది అనుకోండి, నేను రాజు గారినే అప్రోచ్ అవ్వాలి, తన దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లమ్స్కి అన్ని సొల్యూషన్ వస్తుంది ఓకే. అనేది ఒక ఎంప్లాయీ కింద మనం ఆలోచించగలిగితే యూ విల్ Okay. బికమ్ ద బెస్ట్ ఎంప్లాయీ. ఓకే. జాబ్స్ అన్నీ పోయినా మీ జాబ్ మాత్రం ఖచ్చితంగా పోదు. ఓకే. సేమ్ వే యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్, ఉట్టి కంటెంట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా మీరు వాల్యూ కూడా యాడ్ చేయండి. ఏదో ఒక ప్రాబ్లమ్ని పికప్ చేసి ఓకే. బిల్డ్ ఎ కమ్యూనిటీ. ఓకే. ఓకే, బిల్డ్ ఎ కమ్యూనిటీ అండ్ ఆ కమ్యూనిటీకి సర్వ్ చేయడం కోసం వర్క్ చేయండి, నాట్ Okay. జస్ట్ యాజ్ అ సింపుల్ కంటెంట్ క్రియేటర్. ఓకే. థర్డ్, యాజ్ అ బిజినెస్ ఓనర్ యు ఆర్ ఎనీవేస్ దేర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్, ఓకే. బట్ లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ స్పీకింగ్ టు అ కామన్ పర్సన్. ఓకే. అంటే మనకి 1-to-1 మాట్లాడతాం వస్తుంది, కానీ వీడియో లాంగ్వేజ్ రాదు. ఓకే. 1-to-1 మాట్లాడతాం వస్తుంది, సోషల్ మీడియా లాంగ్వేజ్ రాదు. ఓకే. దట్ ఈస్ అ లాంగ్వేజ్ దట్ వీ ఆల్ హ్యావ్ టు లెర్న్. ఓకే. వీ హ్యావ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాకి వేరే లాంగ్వేజ్ ఉంటుందా అండి? ఉంటుంది బికాస్ ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి, ఈ Okay. వీడియో వైరల్ అవ్వకపోతే ఐ డోంట్ నో ద సోషల్ మీడియా లాంగ్వేజ్. అచ్చా. ఓకే, యూ Okay. హ్యావ్ టు లెర్న్ టు స్పీక్ ఇన్ సర్టన్ వే ఓకే. దట్ మీ వీడియో రీచ్ వచ్చేలాగా మాట్లాడదాం ఈజ్ యువర్ సోషల్ మీడియా లాంగ్వేజ్. ఓకే. ఊరికే నేను మాట్లాడాను అనుకోండి, మ్మ్. అది కామన్ మ్యాన్ లాంగ్వేజ్. ఓకే. నేను క్లయింట్తో మాట్లాడాను అనుకోండి, అది క్లయింట్ లాంగ్వేజ్. ఓకే. సోషల్ మీడియా లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. ఇన్ని లాంగ్వేజ్లు ఉంటే నాకు తెలియదండి. యాజ్ ఎ ప్రొఫెషనల్ మనం Okay. ఇవన్నీ లేయర్స్ని మాస్టర్ చేస్తేనే వి ఓకే. బికమ్ క్రియేటర్స్. ఇది కూడా Okay. ప్యూర్లీ మోర్ దెన్ 20,000 పీపుల్ జస్ట్ లాస్ట్ 1 yearలో 1-on-1 హెల్ప్ చేశానండి నేను. ఓకే. సో దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ దిస్. అరే Okay. ఇంత మంచి ఎక్స్పర్ట్, ఈయన ఫైనాన్స్ గురించి ఇంత బాగా మాట్లాడుతున్నారు, కానీ కెమెరా ముందు స్టిఫ్ అయిపోతారు, చేతుల్లో ఏమంటావు చెమటలు పట్టేస్తాయి, ఫ్రీజ్ అయిపోతారు. ఓకే. అంటే కెమెరా లాంగ్వేజ్ రాదని, ఎస్. దట్ ఈస్ కెమెరా లాంగ్వేజ్. ఓకే. కెమెరా లాంగ్వేజ్ ఈజ్ వన్. అంటే దానికి వచ్చినప్పటి నుంచి ఒక ప్రాబ్లం ఉంది మేడం. స్కూల్లో ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పురా అంటే ఏ అని చెప్పేసి వెనక బెంచ్ నుంచి అరిచేవాళ్ళు. ఆడికి అప్పటి నుంచి మైండ్లో పడిపోయింది, అరే నేను వెళ్ళి మాట్లాడితే ఆ వెనక నుంచి ఎవడో ఏదో ఒకటి అంటాడు అని ఒకటి మైండ్లో పడిపోయింది. సో దాన్ని ఇంకా మన వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఇప్పుడు స్కూల్స్లో పిల్లలు దే ఆర్ వెరీ గుడ్, పబ్లిక్ స్పీకింగ్ అవన్నీ ఇప్పటి నుంచి నేర్పిస్తున్నారు. సో So we have to learn to master one-on-one communication. We Okay. have to master camera language. We have to master social media language. ఓకే. Appude we will be the most visible expert in the Yes. market, Yes. so that you can serve as many people as possible. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీ బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి మాకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ విల్ కీప్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్. వై బికాజ్ ఇంకా చాలా ఉంది, ఒకే ఇంటర్వ్యూలో అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము. థ్యాంక్ యూ. Thank you. సో చూశారు కదా వ్యూవర్స్, ఈరోజు డాక్టర్ మణి పవిత్ర గారితో మన ఇంటర్వ్యూ. సో చాలామందికి కెరియర్ గ్యాప్స్ వచ్చిన వాళ్ళు అండ్ కెరియర్స్ ఎలా చేంజ్ అవబోతున్నాయి, బై 2030 ఎలా ఉండబోతుంది, 2035 ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడే గెస్ చేసి చేంజ్ అయ్యి దాన్ని స్కిల్స్ రీస్కిల్ అప్స్కిల్ చేసుకుంటే తప్ప ఈ పోటీ ప్రపంచంలో వాతావరణంలో తట్టుకునే పరిస్థితి లేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము స్టార్టప్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాము. సో కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ కెరియర్ పాత్. నేను మీ రమేష్ దేవతిని, కెరియర్ కౌన్సిలర్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.